నీ అవసరాలు తీర్చడం కోసం నా మొగుడే దొరికాడా? ఏ లోకంలో మగాళ్లే కరువయ్యారా? అమృత 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 ఇలాంటి వాళ్ళతో చేరితే ఇంకా జన్మలో మనిషిగా బ్రతకలేము. అందుకే ఇప్పటికైనా అమృతకి నిజం చెప్పడమే మంచిది అనిపిస్తుంది. అలా చెప్తే అమృతని ఇక మళ్ళీ మనం చూడలేమండి. నువ్వు డాక్టర్వి, ఎంతో మందికి ఆదర్శంగా నిలబడాల్సిన దానివి, నీ చేతుల మీదుగా ఎంతో మందికి ప్రాణదానం చేసిన దానివి. నువ్వే ఇలాంటి నిర్ణయం తీసుకోవటం ఎంత దారుణమో ఆలోచించావా? వీటన్నిటికంటే ముందు నేను ఒక ఆడదాన్ని డాక్టర్. మీరందరూ ఎప్పుడు కళ్ళు తెరుస్తానో అని ఎదురు చూస్తున్నారు. కానీ నేను ఎందుకు బతికానని ఆలోచిస్తున్నాను. ఏంటమృత నువ్వు మాట్లాడింది? ఇవి నీలాంటి వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు. డాక్టర్, దయచేసి ఆయన్ని బయటకు వెళ్ళమని చెప్పండి. నాకు ఆయనతో మాట్లాడాలని లేదు. చూడమృత, ఇప్పటికే చాలా తొందరపాటు పనిచేశావు. దేనికైనా ఓర్పు చాలా అవసరం. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకోవాలి అంటే ఓర్పుగా ఎదుటి వాళ్ళు చెప్పేది కాస్త వినిపించుకోవాలి. అంతేకాని నీకు తోచింది నువ్వు చేయడం కరెక్ట్ కాదు. డాక్టర్ ప్లీజ్, నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయమని చెప్పండి. లీవ్ మీ అలోన్, ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓకే రాజా, కాసేపు అందరూ బయటికి వెళ్ళండి. పదండి. అమృత, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. చూడండి రాజా, ఇప్పుడు తనతో ఏం మాట్లాడకపోవడమే మంచిది. డాక్టర్, తను చాలా ఇరిటేషన్లో ఉంది. ఇప్పుడు మీరేం మాట్లాడినా తను భరించగలిగే పరిస్థితిలో లేదు. ఆ కోపం, ఆవేశం చల్లారటానికి కొంచెం టైం పడుతుంది రాజా. తను మామూలు మనిషి అయ్యేంత వరకు తనని కదిలించకుండా ఉండటమే మంచిది. ఆంటీ, మమ్మీని ఇంటికి తీసుకుని వెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి, కానీ ఇంటి దగ్గర తనకు వీలైనంత ప్రశాంతమైన వాతావరణం ఇవ్వటానికి ప్రయత్నించండి. ఏమాత్రం తను ఇరిటేట్ అయినా మళ్ళీ ప్రాబ్లమే. ఆ సూసైడ్ టెండెన్సీ కొద్ది రోజులుంటుంది. బీ కేర్ఫుల్. అలాగే ఆంటీ, అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. డాడీ, అవునా? నిజంగానా? సరే, ఓకే. అనుకున్నది మొత్తం తలక్రిందులైంది. ఏమైంది భార్గవి? నీ మరదలు అమృత చచ్చిపోతుంది అనుకుంటే బ్రతికిపోయింది. అదే హాస్పిటల్ నుంచి ఫోన్ చేశారు. అమృతకి ఏమైంది? ఏంటి,
అంత యాంగ్షియస్ గా అడుగుతున్నావు? అదే ఏమైందా అని. మొగుడు కొట్టాడని నిద్ర మాత్రలు మింగింది. ఆ మింగేదేదో 4 ఎక్కువ మింగాల్సింది. తక్కువ మింగినట్లుంది, బ్రతికిపోయింది. రాజా అమృతను కొట్టాడా? ఏంటి అంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు? అక్కడికి ఆయనేదో శ్రీరామచంద్రుడు అన్నట్లు అడిగావు. వాళ్ళిద్దరూ చాలా చాలా బాగుంటారు కదా, ఏమైందా అని. చాలా చాలా అవుతాయి. పక్కనే నువ్వు ఉన్నావు కదా, నీకు కాస్త తక్కువైనా మరింత రెచ్చగొడతావు కదా. ఏంటి? అవును, నువ్వు అనుకుంది ఏదైనా సాధించాలంటే ఏ ఇద్దరి మధ్యన గొడవలు పెడతావు. నిజం చెప్పు, రాజా అమృతల మధ్య గొడవలు పెట్టి అమృతను ఆ స్టేజ్కి తీసుకెళ్ళింది నువ్వే కదా? ఎస్, నేనే కావాలని కరుణ గెస్ట్ హౌస్ లో ఉన్న టైం చూసి అమృతని అక్కడికి తీసుకుని వెళ్ళాను. రాజా కరుణలు అక్కడ ఉండడం చూస్తే అమృత రెచ్చిపోతుంది అని నాకు బాగా తెలుసు. నేననుకున్నట్లే అమృత రెచ్చిపోయింది. రాజా కోపంతో చెంప పగలగొట్టాడు. ఇటు నా ముందు అటు కరుణ ముందు చెంప పగలగొడితే అమృత ఊరుకుంటుందా? నేననుకున్నట్లే స్లీపింగ్ పిల్స్ మింగింది. కాకపోతే చస్తుంది అనుకున్నది బ్రతికింది. అదే నాకు చాలా బాధగా ఉంది. అమృత చస్తే నీకే వస్తుంది. చాలా లాభం ఉంది. అమృత చావుకి కారణం రాజానే అని అందరికీ తెలిసేలా పబ్లిసిటీ చేసేదాన్ని. నిన్నటిదాకా రాజా అంటే ఓ మంచి మనిషి అని కీర్తించిన వాళ్ళందరూ పెళ్ళాం చావుకి కారణమైన దుర్మార్గుడు అని రాజాని నోటికొచ్చినట్టు తిట్టేవాళ్ళు. పోలీసులు అరెస్ట్ చేసేవాళ్ళు. దాంతో రాజా ప్రతిష్ట మొత్తం మంట కలిసిపోయేది. మానసికంగా చాలా పెద్ద దెబ్బ కొట్టేదాన్ని. కానీ అనవసరంగా అమృత బ్రతికి నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది. ఎంతైనా శవాల మీద రాజకీయం చేయటం, మనుషుల ప్రాణాలతో చెలగాటవాడటం నీకు తెలిసినట్టు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికీ తెలియదు అనుకుంటాను. ఏంటి సెటైరా? నీ మీద సెటైర్లేస్తే నేను బతుకుతానా? నీ గొప్పతనం గురించే చెప్తున్నాను. ఇది నా గొప్పతనాన్ని పొగుడుతున్నట్లు లేదు. నీ మరదల్ని చావు అంచుల దాకా తీసుకెళ్లినందుకు కడుపు మంటతో తిట్టినట్టుగా ఉంది. ఓ, కనిపెట్టి చచ్చింది. ఏంటి? అదే ఏం లేదు, ఏం లేదు. నిజంగా నీ గొప్పతనాన్ని గొప్పగా చెప్తున్నాను, అంతే. అమ్మా అమృత, అమ్మా అమృత, అమృత, అమృత. ఎందుకమ్మా తలదించుకుంటున్నా? తలదించుకోవాల్సింది మేము, నువ్వు కాదు. కట్టుకున్న భార్య ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది అంటే భర్తగా రాజా తలదించుకోవాలి. కన్న బిడ్డలా చూసుకుంటున్న నిన్ను పుట్టెడు కష్టం వస్తే చెప్పుకోవడానికి నేను గుర్తు రానందుకు బాధతో నేను తలదించుకోవాలమ్మా, అంతేగాని నువ్వు తలదించుకోవడం ఏంటి? ఊరి నుంచి వచ్చేసరికి ఇలాంటి వార్త ఎదురవుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో తెలీదు. నా ఆత్మీయులందరూ నాకు దూరం అయ్యారు. నా భార్య, నా అన్నయ్య, నా వదిన, చివరకు నా కన్నబిడ్డ చందు అందరూ
అందరూ నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయారు. అందరూ పోయినా నేను మాత్రం ఎందుకు బ్రతికున్నానో తెలుసమ్మా? వాళ్ళందరినీ నీలో చూసుకుంటున్నాను కాబట్టి. నువ్వు కూడా ఇలా చేస్తావనుకుంటే నిన్ను బిడ్డలా ప్రేమించేవాడినే కాదమ్మా. బాబాయ్, ఎందుకు ఇలాంటి పని చేశావు? కష్టం వస్తే చెప్పుకోవాలి, సమస్య వస్తే పరిష్కారం వెతుక్కోవాలి గాని ఇలా ప్రాణం తీసుకోవాలని చూస్తావా? ఇంత పిరికిదాన్లా ఎప్పుడు మారిపోయావమ్మా నువ్వు? నేను మారలేదు బాబాయ్. మారేలా చేశారు. ఎవరు చేశారు? నీ భర్తే కదా. మీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయన్న విషయం తెలుసుకొని అవి పరిష్కరించడం కోసం మీ ఇద్దరిని ఇంటికి పిలిచాను. కానీ నువ్వు నాకు అవకాశం ఇచ్చావా? లేదే, నీ పాటికి నువ్వు వెళ్ళిపోయా. నేను నిజంగా మీ నాన్నలాంటి మనిషిని అనుకుంటే నువ్వు అలా వెళ్ళిపోయేదానివా? ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేదానివా? ఏం చేయమంటారు బాబాయ్? నమ్మిన వాళ్లే నన్ను మోసం చేస్తుంటే ఏమని చెప్పమంటారు? 25 ఏళ్లుగా నేను మోసపోతున్నాననే విషయం తెలుసుకున్నాక ఎలా చెప్పుకోమంటారు? ఏం చెప్పమంటారు? ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? దేని గురించి నువ్వు ఇంతలా బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అసలు నీకు రాజాకి మధ్య ఉన్న గొడవలేంటి? డాక్టర్గా 10 మందికి ప్రాణం పోసే నువ్వు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటమ్మా? అన్నింటికి కారణం ఆ కరుణే బాబాయ్. కరుణ? అవును బాబాయ్, తనే పచ్చటి నా కాపురంలో నిప్పులు పోసింది. నా భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుని. అమృత, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? కరుణ ఎలాంటి మనిషో తెలిసి కూడా అలా ఎలా మాట్లాడుతున్నావు? ఇప్పుడే తెలుసుకున్నాను బాబాయ్. ఇంతకాలం మనందరినీ ఎలా మోసం చేస్తుందో మీకు తెలీదు. ఆయనకి కరుణకి మధ్య సంబంధం ఈ రోజుది కాదు, ఎప్పుడో మా పెళ్ళైనప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది బాబాయ్. తప్పమ్మా. మరో ఆడదాని మీద అపనిందలు వేయడం మంచిది కాదు. ఇది అపనింద కాదు బాబాయ్, నిజం. నా కళ్ళతో నేను చూసిన నిజం. ఏంటి? నువ్వు చూసావా? అవును బాబాయ్, నా భర్త ఆ కరుణ ఒళ్ళో తల పెట్టుకుని ఉండటం నా కళ్ళతో నేను చూశాను. ఎవరో ఏదో చెబితే గుడ్డిగా నమ్మేంత పిచ్చిదాన్ని కాదు బాబాయ్. చదువు సంస్కారం గల మనిషిని. అందరికంటే కరుణని నేనే ఎక్కువగా అభిమానించాను. నేనే తనని చేరదీశాను. అన్నం పెట్టిన చేతిని నరికేసింది బాబాయ్. నా సంసారాన్ని సుడిగుండంలోకి నెట్టేసింది. నేను నమ్మలేకపోతున్నానమ్మా. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బాబాయ్. ఈ విషయం గురించి నాకు కరుణకి మధ్య చాలా మాటలయ్యాయి. నా భర్తతో నీకే సంబంధం లేదు అని నీ కొడుకు మీద ప్రమాణం చేయమని అడిగితే తను చేయలేదు బాబాయ్. అయితే మాత్రం నువ్వు ఇలా ఆత్మహత్యకు ప్రయత్నించడం ఏంటమ్మా? ఏం చేయమంటావు బాబాయ్? రోజు రోజుకి వాళ్ళు బరి తెగించి తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న దాన్ని రిసార్ట్స్ కి తీసుకెళ్లారు. గెస్ట్ హౌస్ లో తరచుగా కలుస్తూనే ఉన్నారు. ఇది తప్పు కదా అని నిలదీసినందుకు ఆ కరుణ ముందే నన్ను చెంప పగలగొట్టారు మీ అల్లుడు గారు. ఇక నేనేం చెయ్యాలి? ఏంటి? నిన్ను కొట్టాడా? రాజా రాజా నీ మీద చేయి చేసుకున్నాడా? నేను నమ్మలేకపోతున్నానమ్మా. నేనే నమ్మలేకపోయాను బాబాయ్. నా ప్రాణానికి ప్రాణమైన నా భర్త ఇలా పరాయి ఆడదాని మోజులో పడతారని, ఆ మనిషి ముందు నన్ను కొడతారని అనుకోలేదు.
ఆ బాధని భరించలేకపోయాను. నా సర్వస్వం అనుకున్న మనిషి నన్ను కాదంటే, నన్ను మరో ఆడదాని ముందు అవమానిస్తే నేనెలా తట్టుకోవాలి బాబాయ్? ఇంత జరిగిన నా బ్రతుక్కి అర్థం ఏంటి? నేను బ్రతికి ప్రయోజనం ఏంటి అనిపించింది. అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఊరుకోమ్మా. ఏది ఏమైనా అది తొందరపాటు నిర్ణయం కాదమ్మా. కష్టం వస్తే చెప్పుకోవడానికి నేనున్నాను. తండ్రి లాంటి వాణ్ణి కదా. ఇంత జరుగుతుంటే నాతో ఒక్క మాట కూడా ఎందుకు చెప్పలేదు? ఏ నాకు చెప్తే నేను పరిష్కరించలేనా? ఏం చెప్పుకోను బాబాయ్? ఎలా చెప్పుకోను? ఆయన నా ప్రేమని నమ్మకాన్ని నాశనం చేస్తారని, నన్నింత మోసం చేస్తారని తెలిసాక నా గుండె పగిలిపోయింది. ఇక మీకేం చెప్పుకోమంటారు? ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మరో ఆడదానికి చేరువవుతున్నారంటే ఇప్పటికీ భరించలేకపోతున్నాను. ఆయన జీవితంలో నేను కాకుండా మరో ఆడదుందంటే నేను ప్రాణాలు వదలడానికైనా సిద్ధమే. అమ్మా అమృత, నేను చెప్పేది అబద్ధం కాదు బాబాయ్. నా మనసులో ఎంత వేదన లేకపోతే ప్రాణం తీసుకోవాలనుకుంటాను. ఆ కరుణ నా జీవితాన్ని ఎంత నాశనం చేయకపోతే నేను చావాలి అనే నిర్ణయం తీసుకుంటాను. చెప్పండి బాబాయ్. చావే అన్నిటికీ పరిష్కారం కాదమ్మా. నువ్వు చెప్పింది నిజమైతే ఆ కరుణదే తప్పు అవుతుంది. దానికి నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? పెద్దవాడిగా నేను చెప్తున్నాను, నేనే అన్ని పరిష్కరిస్తాను. దయచేసి నువ్వు ఇలాంటి ఆలోచనలు మాత్రం చేయకమ్మా. నా మాట నమ్ము. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానండి, అమృతకి మీ మీద విపరీతమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమలో ఏ చిన్న తేడా వచ్చినా తను తట్టుకోలేదండి అని హెచ్చరిస్తూనే ఉన్నాను. నేను నా మాట వినలేదు. నేనేం తప్పు చేశాను చందు? గోరంతని కొండంత చేస్తుంది అమృత. ఆ భార్గవితో చేతులు కలిపింది. ఇప్పుడు భార్గవి చేతుల్లో కీలుబొమ్మగా మారింది. ఈ రోజు ఈ పరిస్థితికి కారణం ఆ భార్గవే. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట వింటారేగా. ఈ విషయంలో మాత్రం తప్పు మీదేనండి. నా మీద అనుమానపడి కుమిలిపోతుంటే నా ముందే అమృతని కొట్టారు. అది ఎంత పెద్ద తప్పు! సభ్యత సంస్కారం మర్చిపోయి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అసలేం తెలిసిన తను అలా మాట్లాడుతుంది? ఏం తెలియదు కాబట్టి అలా మాట్లాడింది. అలాంటి మనిషికి మాటలతో సర్ది చెప్పుకోవాలి కానీ మీ స్థాయిని మర్చిపోయి చేసుకున్నారు. చివరికి ఎంత దూరం వెళ్ళిందో చూడండి. పొరపాటున అమృతకి ఏదైనా జరగడానికి జరుగుంటే మనం ఏమయ్యేవాళ్ళం? ఎవరి దగ్గరైనా సమాధానం చెప్పే పరిస్థితి ఉండేదా? ఈ పరిస్థితి నేను ముందే ఊహించి ఇంతకాలం మీకు దూరంగా బ్రతికాను. ఇప్పటికీ కూడా దూరంగానే బ్రతుకుతున్నావు చందు. నా చందు బ్రతికే ఉంది అని నిజం తెలుసుకోవడం తప్ప నిన్ను చందులా చూసింది లేదు, చందులాగా ఆదరించింది లేదు. ఇప్పటికీ మనం పరిచయస్తుల్లానే ఉన్నాం కానీ భార్యాభర్తల్లా బ్రతకడం లేదు. మనం ఇలా ఉండడమే మంచిదండి. ఈ పరిస్థితి దాటి బతకడం నాకిష్టం లేదు. చందు, అమృతకి ఏ చిన్న కష్టం వచ్చినా నా మనసు తట్టుకోలేదండి. అమృత జీవితానికి నేను అడ్డుగా ఉండకూడదు. ఈ గొడవలు మరింత పెరిగి పెద్దవి కాకముందే నేను ఎటైనా దూరంగా వెళ్ళిపోతానండి. చందు, ఏం మాట్లాడుతున్నావు? అవునండి, వెళ్ళిపోతాను. ఇక్కడే ఉండి అందరికి సమస్యగా మిగిలిపోయే కంటే దూరంగా ఉంటే అందరికీ మేలు చేసిందని అవుతాను. దానికి నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు?
నేనే వెళ్ళిపోతాను. అటు అమృతకి ద్రోహం చేయలేను, నీకు న్యాయం చేయలేను. నా వల్ల అమృత బాధపడుతోంది, నువ్వు కష్టపడుతున్నావు. అసలు సమస్య నేనైనప్పుడు నేనెందుకు ఉండడం? అందుకే నేనే మీ అందరికీ దూరం అయిపోతాను. అంత మాట అనకండి. నేను దూరంగా వెళ్ళిపోతాను అంటేనే ఆ మాట నేను తట్టుకోలేకపోతున్నావే. నువ్వు 25 ఏళ్ళు దూరంగా బ్రతికావు చందు. మరి నేనెలా తట్టుకోవాలి? ఆ బాధని నేనెలా దిగమింగుకోవాలి? చూడు, మనం ఎవరికీ ద్రోహం చేయడం లేదు, ఎవరికీ అన్యాయం చేయడం లేదు. ఒకరి కోసం ఒకరు బ్రతికాం. ఆ దేవుడి నిన్ను అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి కాపాడింది నా కోసం అనుకుంటున్నాను. ఏ కారణం లేకుండా మనల్ని మళ్ళీ కలపడు. నువ్వు నాకు దూరంగా బ్రతకాలని ఎంత చూసినా దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని కలిపాడు. దానికి కారణం ఏంటో తెలుసా? నీ మెడలో నేను కట్టిన తాళి. ఆ తాళికి అంత బలం ఉంది కాబట్టే మనల్ని మళ్ళీ ఆ దేవుడు కలిపాడు. నువ్వు వేరే కారణాలు చూపించి మళ్ళీ నాకు దూరం కావాలి అని చూస్తే ఈసారి అమృత చేసిన పని నేను చేస్తాను. ఏమండి? చందు,